శక్తికి మించిన కోరిక. చంద్రపాలుడు కాంచీపురానికి రాజు. ఆయన జాలిగుండె కలవాడు, ధర్మదాత. దయ, శాంతి చంద్రపాలుడికి పెట్టని నగలు. అంచేత ఆ రాజ్యం రామరాజ్యమని పేరు పొందింది. కాంచీపురంలో ప్రజలు అన్ని విధాలా సుఖంగా జీవిస్తున్నారు. చంద్రపాలుడికి ఒక చక్కటి పంచకళ్యాణి గుర్రం ఉన్నది. ఆ గుర్రం అంటే రాజుకు ప్రాణమన్నమాట. ప్రతిరోజూ సాయంత్రం ఆయనకి పంచకళ్యాణి పైన షికారుకు పోయి రావటం అలవాటు. ఒకనాడు ఇట్లానే మామూలు ప్రకారం షికారుకు వెళ్లి చంద్రపాలుడు కోటకు తిరిగి వస్తున్నాడు. సందచీకట్లు నలుపక్కలా కమ్ముకుంటున్నాయి. మార్గమధ్యంలో రాజుకు ఒక దీనమైన కంఠస్వరం చెవిన పడింది. ఇదేమిటా అని గిరుక్కున ఆ ధ్వని వచ్చిన దిక్కుకి తిరుగుచూశాడు చంద్రపాలుడు. వాడొక బిచ్చగాడు. బాబా, దాగం దాగం అంటూ నాలిక చాపి చేత్తో చూపిస్తున్నాడు. గబుక్కున గుర్రం దిగాడు చంద్రపాలుడు. బిచ్చగాడి అవస్థ కళ్ళారా చూశాడు. ఇది కనిపెట్టి బిచ్చగాడు మరీ ఎక్కువగా బాధపడుతున్నట్లు దొర్లాడటం ప్రారంభించాడు. ఈ అబ్బికి పాపం నాలిక పెడచకట్టుకుపోయింది. కాసిన్ని నీళ్లు తెచ్చి గొంతు తడిపితే కాని బతికే ఎత్తులేదు అని కనికరం పుట్టింది చంద్రపాలుడికి. ఇహ ఒక క్షణమైనా జాగు చేయలేదు. పక్కనున్న చెట్టుకి తన పంచకళ్యాణిని కట్టేసి నీళ్లు ఎక్కడ దొరుకుతావా అని వెతుక్కుంటూ బయలుదేరాడు. రాజు కనుమరుగు కావటం కనిపెట్టి బిచ్చగాడు ఏం చేశాడనుకున్నారు? దాహం లేదు, గేహం లేదు. అంతా దొంగ ఎత్తే, కపట నాటకం. చక్కగా దుస్తులు ముస్తాబు చేసుకున్నాడు. చెట్టును కట్టి ఉన్న పంచకళ్యాణిని విప్పేసి దానిపైన ఎక్కి చల్రంగా అంటూ ఉడాయించాడు. తిరిగి తిరిగి చంద్రపాలుడు ఎక్కడనో ఇన్ని నీళ్లు పుట్టించుకువచ్చాడు. వచ్చి చూచేసరికి ఇంకేమిటుంది? దొర్లుతూ పడుకొని ఉన్న బిచ్చగాడు లేడు, చెట్టుకు కట్టిన పంచకళ్యాణి కనపడదు. రాజు ఆశ్చర్యపడ్డాడు. చుట్టుపక్కల వెతికాడు పంచకళ్యాణి కోసం. ఎలుగెత్తి అరిచాడు. ఊహు, ఏ విధమైన అలికిడి లేదు. గుర్రం పరుగెత్తిన అడుగుజాడల బట్టి కొంత దూరం నడిచాడు. కాని దానివల్ల ప్రయోజనం ఏమీ లేకపోయింది. పంచకళ్యాణి కోసం పలవరించిపోతూ రాజు ఒక రాత్రి వేళ్లకు కాలినడకనే కోట చేరుకున్నాడు. చేరుకున్నాడనే గాని అతని నోటికి భోజనం సహించదు, కంటికి నిద్ర రాదు. ఎన్నడూ పంచకళ్యాణిని ఎడబాసి ఎరుగడు చంద్రపాలుడు. అంత అల్లారు ముద్దుగా చూసుకున్న తన గుర్రం జాడ తెలియకపోయేసరికి ఆయనకి మతిపోయినట్టయింది. వాడవాడలా పరిచారికల్ని పంపించాడు పంచకళ్యాణిని పట్టి తేవటానికి. కాని వాళ్లందరూ తిరిగి తిరిగి విసిగి వేసారి మర్నాటికి మళ్లీ కోట చేరుకున్నారు. గుర్రం దొరకలేదని ఓటిమాట వినేసరికి రాజుకి ఆరాటం మరీ ఎక్కువైపోయింది. అర్ధరాత్రి సమయం. పట్టణమంతా మాటుమణిగింది. పంచకళ్యాణిని గురించే ఆలోచించుకుంటూ చంద్రపాలుడు 5వ అంతస్తు మీద అటూ ఇటూ పచారు చేస్తున్నాడు. మునపటి మోస్తారుగానే మేడ దిగువ నుంచి వినపడింది ఒక దీనాలాపం చంద్రపాలుడి చెవులకి. బాబా దాగం, బాబా దాగం అంటూ. పోరా దౌర్భాగ్యుడా, మిమ్మల్ని నమ్మకూడదు అని విసుగుతో అన్నాడు చంద్రపాలుడు. బాబా దాగం దాగం సత్తున్నా అని మళ్లీ వెంటనే రెట్టించింది ఆ కంఠస్వరం. ఇదేదో పూర్వం నుంచి పరిచయమైన గొంతులా వినబడుతుంది. అది ఎవరిదై ఉంటుందా అని జ్ఞాపకం చేసుకోవటానికి యత్నిస్తున్నాడు చంద్రపాలుడు. ఇంతలో పహారా వాళ్లు, భటులు కలిసి కేకలు వేస్తున్నారు. పంచకళ్యాణి, పంచకళ్యాణి అంటూ. పంచకళ్యాణి పేరు చెవిని పడిందే రాజు గబగబా మేడ దిగి వచ్చేశాడు. రోజుకుంటూ రొప్పుకుంటూ అలసిపోయిన పంచకళ్యాణి కంటపడేసరికి చంద్రపాలుడికి ప్రాణాలు లేచివచ్చాయి. గుర్రం పక్కనే తన బాల్యమిత్రుడు రాజశేఖరుడున్నాడు. అతన్ని చూచి మరీ ఆశ్చర్యమైంది రాజుకి. నేస్తం, నీకెక్కడ చిక్కిందోయ్ నా పంచకళ్యాణి అని ఆత్రంతో అడిగాడు రాజు, మిత్రుడి ముఖంలోకి వాత్సల్యంగా చూస్తూ. రాజశేఖరుడి మనస్సు కలవరపడింది. మారుమాట చెప్పలేక సిగ్గుతో తల వంచుకున్నాడు. ఈ వాలకం గ్రహించాడు సూక్ష్మబుద్ధిగల రాజు. పంచకళ్యాణిని జాగ్రత్తగా కనిపెట్టమని భటులకు ఆజ్ఞాపించి మిత్రుణ్ణి చెయ్యి పట్టుకుని అంతఃపురంలోకి తీసుకుపోయాడు చంద్రపాలుడు. తర్వాత కొంతసేపటికి రాజశేఖరుడు తేరుకున్నాడు. చంద్రపాలుడు కుశల ప్రశ్నలు వేస్తుండగా అతడికి హఠాత్తుగా దుఃఖం పొంగి పొర్లి వచ్చింది. రాజు అతన్ని అనేక విధాలా ఊరడించేసరికి రాజశేఖరుడు తన హృదయంలో వృత్తాంతం యావత్తూ దాపరికం లేకుండా చెప్పివేశాడు. మిత్రమా చంద్రపాల, పంచకళ్యాణి పైన నీకు పంచప్రాణాలు అన్న సంగతి నాకు తెలుసు. అటువంటి గుర్రం సంపాదించుదామని నేను నానాపాట్లు పడి దేశదేశాలు తిరిగాను. కాని నాకు లభించలేదు.
చివరికి మోసం చేసైనా సరే నీ గుర్రాన్ని కాచేయాలని నాకు దుర్బుద్ధి పుట్టింది. అందుకనే ఈ వేషం వేశాను. వేసినందుకు తగినట్టు బుద్ధి చెప్పింది పంచకళ్యాణి అంటూ ఎంతో దీనంగా చూశాడు రాజుముఖంలోకి. పడదొయ్యలేదు కదా అని ఆత్రంగా అడిగాడు రాజు. పడదోసిన పట్టు వదల్లేదు నేను మక్కువ కొద్దీ అని అంటూ రాజశేఖరుడు తన తలపై ఉన్న గుడ్డ తీసి కింద పడవేశాడు. అబ్బా, నెత్తిమీద ఎంత గాయం తగిలిందో, ఇంకా రక్తం చిమ్ముతూనే ఉంది. చంద్రపాలుడికి అది చూచి కళ్ళు తిరిగిపోయాయి. తక్షణమే వైద్యుణ్ణి పిలిపించి కట్టుకట్టించాడు. కొన్నాళ్లపాటు రాజశేఖరుణ్ణి రాజు కోటలోనే అట్టే పెట్టి చికిత్స చేయించాడు. రాజశేఖరుడికి ఇప్పుడిప్పుడు కొంచెం నిమ్మళించుతున్నది. ఒకనాడు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్నారు మిత్రులిద్దరూ. చంద్రపాలుడు ఇట్లా అన్నాడు. నేస్తం, మాట మాత్రం నాకు కబురు చేసి ఉంటే పంచకళ్యాణిని నీకు పంపించి ఉందునే. అనవసరంగా ఎన్నెన్ని పాట్లు పడ్డావోయ్. ఇప్పుడైనా మిగిలిపోయింది లేదు. సంతోషపూర్వకంగా దాన్ని నీకిస్తున్నా, తీసుకెళ్ళు. చంద్రపాల, నువ్వు అడ్డు చెప్పవని నాకు తెలుసు. అయినా ఇక ఆ విషయం తలచవద్దు. నాకు సరదా తీరిపోయింది. శక్తికి మించిన కోరిక పనికిరాదనే పెద్దల వాక్యం నాకు అనుభవమైంది అని రాజశేఖరుడు జవాబు చెబుతూ మిత్రుడి దగ్గర సెలవు తీసుకున్నాడు. మీరు కూడా మీ శక్తికి మించిన కోరికలు కోరకుండా ఉన్నదాంట్లోనే తృప్తి పడితే సుఖంగా ఉంటారు. తీరని కోరిక. కాశీపట్నంలో తిలోత్తమ అనే ఒక 18 ఏళ్ల అమ్మాయి ఉండేది. అంత చిన్న వయసులోనే ఆ అమ్మాయి గొప్ప సంగీత విద్వాంసురాలన్న పేరు సంపాదించుకున్నది. ఆమె పేరు ప్రఖ్యాతలు విని రాజుగారు ఆమెను రప్పించి తన కుమార్తె అయిన చంద్రరేఖకు సంగీతం చెప్పటం కోసం నియమించారు. తిలోత్తమ, చంద్రరేఖ ఇంచుమించు సమాన వయస్కులే. అందుచేత వాళ్ళిద్దరికీ చక్కటి స్నేహం కుదిరి కలిసిమెలిసి తిరుగుతుండేవారు. కొంతకాలమయ్యేసరికి రాజుగారు తన కుమార్తె సంగీతం ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలని ముచ్చటపడి అంతఃపురానికి వచ్చారు. ఆయన వెంట రాణిగారి తమ్ముడు, చంద్రరేఖకు మేనమామ అయిన వీరసేనుడు కూడా వచ్చాడు. చంద్రరేఖ తాను తిలోత్తమ దగ్గర నేర్చుకున్న పాటలు కొన్ని పాడి వినిపించి తన విద్య కనబరిచింది. కూతురు విద్యకు రాజుగారు మెచ్చుకున్నారు. వీరసేనుడు కూడా మెచ్చుకోవలసిందే కాని తిలోత్తమను చూచినప్పటి నుంచి ఆమెను పెళ్లి చేసుకోవాలని అతనికి కోరిక పుట్టింది. ఒక రోజున తిలోత్తమ ఒక్కర్తే ఉండగా చూచి వీరసేనుడు, తిలోత్తమ, నన్ను పెళ్లి చేసుకో. నీవు కోరిన నగలు చేయించి ఇస్తాను. రాణిగారి తమ్ముడన్న మాటే కాని రూపానికి వీరసేనుడు పరమ అసహ్యంగా ఉంటాడు. అలాంటివాణ్ణి పెళ్లి చేసుకోవటానికి తిలోత్తమ ఒప్పలేదు. కాని వీరసేనుడు తన ప్రయత్నం మానలేదు. ఒకానొక కీకారణ్యంలోకి పోయి ఒక మందుల దాన్ని ఆశ్రయించాడు. అది 10 వరహాలు పుచ్చుకుని ఏదో ఇంత నల్లటి భస్మం సీసాల్లో వేసి ఇచ్చి, ఓయి దొరా, ఈ పొడి చమురులో కలిపి ఆ పిల్ల తలకు రాయి. ఆమె తనంతట తానే వచ్చి పూలదండ వేసి నిన్ను పెళ్లి చేసేసుకుంటుంది అని చెప్పింది. మందులదాని మాట ప్రకారం వీరసేనుడు ఒక అమావాస్య నాటి రాత్రిపూట తిలోత్తమ నిద్రపోతున్న గది ప్రవేశించాడు. ఆ మందు తలకు తగిలిన తక్షణమే ఆమెకు తనపైన ప్రేమ పుట్టుకు చక్కా వస్తుందని, కనుక ఆమెకు మెలకువ వచ్చినా ప్రమాదం ఏమీ ఉండదని నమ్మకంతో ఆ మూర్ఖుడు ఆమె తలకు తైలం రాయసాగాడు. ఆమెకు ఇట్టే మెలకువ వచ్చి దొంగ దొంగ అని కేకపెట్టేసరికి ఆ పక్క గదిలోనే పడుకుని ఉన్న చంద్రరేఖకు కూడా మెలకువ వచ్చింది. ఆమె కూడా దొంగ దొంగ అని అరిచేసరికి వీరసేనుడు పరుగుచ్చుకొని ఎలాగో ఇంటికి చేరుకున్నాడు. ఎంత పని జరిగినా వీరసేనుడికి తిలోత్తమ పైన మమత పోలేదు. తాను గట్టిగా రాసిన ఆ తైలం తిలోత్తమకు పనిచేసి ఆమె పూలహారంతో తన మేడకు వస్తుందని 2-3 రోజుల వరకు ఎదురుచూశాడు. ఆ తర్వాత తనే ఆమె మేడ పరిసరాల్లోకి వెళ్లి తచ్చాడి చూశాడు. ఏమీ లాభం లేకపోయింది. అప్పుడు తెలిసిందతనికి ఆ కోయది మోసం చేసి ఉంటుందని. తర్వాత వీరసేనుడు కొందరు దొంగలను నియమించి తిలోత్తమను రహస్యంగా ఎత్తుకురావటానికి ఏర్పాటు చేశాడు. కొన్నాళ్లకు చంద్రరేఖ, తిలోత్తమ చెలికెత్తెలతో సహా నగరానికి సమీపాన ఉన్న ఉద్యానవనంలో కొన్ని రోజులు సరదాగా మకాం చేసి రావాలని వెళ్లారు. తిలోత్తమ ఎక్కడెక్కడ మసులుతున్నది వీరసేనుడు నియమించిన దొంగలు కనిపెడుతూనే ఉన్నారు. వాళ్ళ ఆ రాత్రి ఉద్యానవనంలో పొంచి ఉండి అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రపోయేసరికి భవనం ప్రవేశించారు. అక్కడందరూ తూలికా తల్పాల మీద మాంచి నిద్రలో ఉన్నారు. తిలోత్తమను ఆమె పగలు కట్టిన చీరను బట్టి దొంగలు గుర్తించుకునే ఉన్నారు కనుక ఆ చీర కట్టుకొని ఉన్న పిల్ల పడుకొని ఉన్న మంచం కనిపెట్టి ఆమెకు మెలకువ రాకుండా ఆ మంచాన్ని మోసుకొని జాగ్రత్తగా తీసుకెళ్లి వీరసేనుని ముందు పెట్టి
మా బహుమానమండి బాబయ్య అన్నారు. ఇస్తాను ఇస్తాను అంటూ సంతోషం పట్టలేక నిద్రలో ఉన్న అమ్మాయికేసి ఒక్క మాట చూశాడు వీరసేనుడు. తేరా చూసేపటికి ఆమె తిలోత్తమ కాదు, తన మేనకోడలు చంద్రారేఖే. ఈమెనే తీసుకొచ్చారా గుడ్డి మాలోకాలు, జాగ్రత్తగా తీసుకువెళ్ళి అక్కడ దించేసిరండి అని వాళ్లను తిట్టి పంపాడు వీరసేనుడు. చేసేది లేక దొంగలు మంచం నెత్తిన పెట్టుకుని తిరిగి ఉద్యానవనానికి బయలుదేరారు. అంతలో గస్తీ తిరిగే రాజభటుల సందడి వినిపించేసరికి ఆ మంచంతో పట్టుపడితే తమ ప్రాణాలు దక్కవు కదా అని రాత్రికి రాత్రే వాళ్లు సమీపంలో ఉన్న ఒక అడవిలో ప్రవేశించారు. తాము పడ్డ కష్టం ఊరికే ఎందుకు పోవాలని చెప్పి ఆ దొంగలు చంద్రరేఖ నగలన్నీ ఒలుచుకొని ఆమెను ఆ అరణ్యంలో ఒంటరిగా వదిలివేసి వాళ్ల దారిన వాళ్లు వెళ్లిపోయారు. తెల్లవారేసరికల్లా రాజకుమార్తె కనపడటం లేదన్న వార్త నగరమంతా పాకిపోయింది. రాణిరాజు వచ్చారు. ఉద్యానవనానికి వీరసేనుడు వచ్చాడు. సమయంలో సమయమని తిలోత్తమను వశం చేసుకోవటానికి అతడు మళ్లీ ఒక పన్నాగం పన్నాడు. చంద్రరేఖ ఏమైపోయింది అని అంతా ఆత్రపడుతుంటే, ఏమైపోతుంది, మన పాలిట శనిలాగా వచ్చి చేరింది ఈ తిలోత్తమ. నగల కోసం మన పిల్లను ఇదే చంపేసి ఉంటుంది. ఈమె కట్టుకున్న చీర ఎవరిదో అడగండి ముందు అన్నాడు వీరసేనుడు. రాణి చూసి, అవును, ఈ చీర మా అమ్మాయిదే, నీకెలా వచ్చింది తిలోత్తమ అని అడిగింది. అందుకు తిలోత్తమ, నిన్న జలకమాడినప్పుడు చంద్రరేఖ ముందుగా గట్టుమీదకొచ్చి చీకటిలో తన చీరకు బదులు నా చీర కట్టేసుకుంది. నేను వచ్చి చూచి చెబితే, ఇప్పుడు మార్చేదేమిటిలే, నా చీర నువ్వు కట్టుకో అంది. అందుకని కట్టుకున్నాను అని సమాధానం చెప్పింది. ఇదంతా కపటనాటకమాడుతుంది అని వీరసేనుడు తిలోత్తమ పైన కారాలు మిరియాలు నోరచొచ్చాడు. ఏమీ తోచక రాణీరాజు దుఃఖంలో మునిగిపోయారు. వీరసేనుడే అక్కడ పెత్తనం చేసి అధికారం పుచ్చుకొని భటులతో ఈ హంతకురాలిని తక్షణం తీసుకెళ్లి అడవిలో నది ఒడ్డున వదిలేసిరండి అని ఆజ్ఞాపించాడు. అక్కడ నుంచి వీరసేనుడు అడవిలో నదికి అవతల ఒడ్డుకి వెళ్లిపోయాడు. అతను చేరుకోక పూర్వమే రాజభటులు తిలోత్తమను అక్కడ వదిలి వెళ్లిపోయారు. ఇదేమిటి, ఏ పాపం ఎరగందే ఈ వాదు నా మీద పడిందే అని తిలోత్తమ ఏడుస్తూ ఉండగా ఎదుట వీరసేనుడు నిలబడి నవ్వుతో, నీకేం పర్వాలేదు తిలోత్తమ, నిన్నిక్కడ కలుసుకోటానికే నీకిలాంటి శిక్ష వేశాను అన్నాడు. తిలోత్తమ ఉగ్రురాలై అతన్ని తిట్టటం మొదలెట్టింది. కోప్పడకు, శాంతించు తిలోత్తమ, నన్ను పెళ్లి చేసుకో, కూతురు పోయిందన్న బెంగతో మా బావకి మతిపోతుంది. అప్పుడు రాజ్యం నాకు వస్తుంది, నేను రాజునవుతాను, నువ్వు రాణివవుదుగాని అంటూ ఉండగానే ఎక్కడినుంచో ఒక బాణం వచ్చి తగిలి హా అంటూ అతను నేలమీదకి ఒరిగిపోయాడు. మరుక్షణంలో అక్కడికి విల్లంబులు ధరించిన ముసలి కోయవాడొకడు వచ్చి చూసి, అయ్యో మనిషా, దూరాన్నుంచి చూసి ఏదో అడవి జంతు మిమ్మల్ని హింసిస్తుందనుకొని బాణం వేశాను అన్నాడు. మంచి పని చేశావు తాత, వీడు జంతువు కన్నా హీనుడు అంటూ జరిగిన సంగతి అంతా చెప్పింది తిలోత్తమ. కోయతాత ఆమెను ఓదార్చి తన గుడిసెకు తీసుకుపోయాడు. వాళ్లు వెడుతూ ఉండగా సమీపాన్ని బాబోయ్ చంపేయకండి, నిజం చెబుతాను అన్న ఆర్తనాదం వినిపించింది. అక్కడకు వెళ్లి చూసేసరికి తిలోత్తమను అడవిలో విడిచి తిరుగుదారిన పట్టిన రాజభటులు ఒక మనుష్యుణ్ణి చెట్టుకు కట్టి నిజం చెప్పు అని గద్దిస్తున్నారు. తిలోత్తమకు నోటమాట రాక నిలబడిపోయింది. ఆ కట్లతో ఉన్నవాడు చెప్పిన వైనం వినేసరికి వాడు రాజకుమార్తెను ఎత్తుకొచ్చిన దొంగలలో ఒకడని, రాజభటులకు వాడు మాత్రమే పట్టుపట్టాడని తేలింది. తిలోత్తమ వాడి కట్లు విప్పించి చంద్రరేఖ ఉన్న చోటికి దారి చూపమంది. రాజపుత్రిక కంటబడగానే తిలోత్తమ ఆమెను ఆనందంతో కౌగిలించుకుంది. వీరసేనుడు చేసిన దుష్టపన్నాగాలు దారిలో చెప్పుకుంటూ వారు వెంటనే నగరం చేరుకున్నారు.